వెల్కమ్ టు ది నెక్స్ట్ లెక్చర్ మై డియర్ స్టూడెంట్స్. సో ఈ లెక్చర్లో మనం నిన్న చెప్పినట్టుగా ప్రీవియస్ లెక్చర్లో చెప్పినట్టుగా ద మిర్రర్ ఈక్వేషన్స్ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ద మిర్రర్ ఈక్వేషన్స్. ఓకే, సో మనం ప్రీవియస్ క్లాస్ అంటే 10th క్లాస్లో సో మనకి మిర్రర్ ఈక్వేషన్ అనేది ఉంటుంది. సో మిర్రర్ ఈక్వేషన్ ఏం మనం నేర్చుకున్నాం? మిర్రర్ ఈక్వేషన్ అంటే 1/f is equal to 1/f is equal to 1/v plus 1/u. ఇదే కదా మనం నేర్చుకున్న మిర్రర్ ఈక్వేషన్. సో ఈ మిర్రర్ ఈక్వేషన్ యొక్క డెరివేషన్ అంటే ఇది ఎలా వచ్చింది, సో ఈ మిర్రర్ ఈక్వేషన్ యొక్క డెరివేషన్ మనం ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. ఓకే, అయితే ఇక్కడ మనకి సో ఈ ఫిగర్ని కొంచెం నీట్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఏబి అనేది ఒక ఆబ్జెక్ట్. ఈ ఆబ్జెక్ట్ నుంచి 3 లైట్ రేస్ అనేవి ఎమర్జ్ అయ్యాయి. ఒక లైట్ రే అనేది ప్యారలల్గా వెళ్ళింది ప్రిన్సిపల్ యాక్సెస్కి ప్యారలల్గా వెళ్ళి రిఫ్లెక్ట్ అయ్యి ఫోకస్ నుండి పాస్ అయ్యింది. ఓకే, ఇది ఒకటో రే, ఇది ఫస్ట్ రే. సో ఇది ఫస్ట్ రే. ఓకే, అలాగే సెకండ్ రే డైరెక్ట్గా పోల్ దగ్గరికి వెళ్ళి పోల్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యింది లైక్ దిస్. ఓకే, సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇదైతే ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, బోత్ ఆర్ ఈక్వల్. మూడో రే సెంటర్ నుంచి పాస్ అయ్యి మళ్ళీ సెంటర్ నుంచి వెనక్కి వెళ్తుంది కదా. సెంటర్ నుంచి ఏ రే పాస్ అయినా కూడా అది మళ్ళీ సెంటర్ నుంచి వెనక్కి వెళ్తుంది. సో ఇది మూడో రే. ఇలా ఈ మూడు రేస్ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యాయో అక్కడ మనకి ఈ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో ఈ ఇమేజ్ అనేది ఇన్వర్టెడ్ ఇమేజ్ కాబట్టి సో బి డాష్ ఏ డాష్ ఈ రకంగా ఇన్వర్టెడ్గా ఇమేజ్ ఫామ్ అయింది. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సో వి సీ 4 ట్రయాంగిల్స్. ఏంటా 4 ట్రయాంగిల్స్ అంటే ఫస్ట్ ట్రయాంగిల్ వచ్చేసి బి డాష్ ఏ డాష్ ఎఫ్ ఇదో ట్రయాంగిల్, బి డాష్ ఏ డాష్ ఎఫ్ ఇదో ట్రయాంగిల్. అలాగే ఈ ఎం నుంచి అంటే ఇది మనం అంటే ఈ లైన్ ఒకటి డ్రా చేస్తాం, ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్లో చూసాం. సో ఇది కూడా పి అనుకుంటాం, అంటే ఇది ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్ అని అజ్యూమ్ చేసుకుంటాం. కాబట్టి ఇది పికి ఇక్కడ ఉన్న డి అని అనుకుంటే ఏదైనా ప్రీవియస్ లెక్చర్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ పాయింట్ చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనం దీన్నే పి అనేసుకుంటాం, దీన్నే డైరెక్ట్గా పి అనేసుకుంటాం. సో ఇంకో ట్రయాంగిల్ ఏంటంటే ఈ ఎఫ్ ఎం పి ఇదో ట్రయాంగిల్. సో మనం ఫస్ట్ ట్రయాంగిల్ చూసాము, బి డాష్ ఏ డాష్ బి డాష్ ఏ డాష్ ఎఫ్ ఇదో ట్రయాంగిల్. రెండోది ఎఫ్ ఎం పి ఇదో ట్రయాంగిల్. ఓకే, సో ఇలాగా మనం 2 ట్రయాంగిల్స్ చూసాం. ఈ 2 ట్రయాంగిల్స్లో సిమిలారిటీ ఉందా లేదా చెక్ చేద్దాం. సో ఈ యాంగిల్ ఇది వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. ఓకే, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ ఉంటాయి. ఫస్ట్ ఇది 90 డిగ్రీ, ఇది కూడా 90 డిగ్రీ. ఓకే, ఇది కూడా 90 డిగ్రీ. సో 2 యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడు ఆబ్వియస్గా థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అయిపోతుంది. సో కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్గా ఉన్నాయి. ఈ ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయి మనం చూస్తే కనుక ఇక్కడ డ్రా చేస్తే సో ఫస్ట్ సో ఇది ఒక లైన్ డ్రా చేద్దాం, ఇలా ఒక లైన్ డ్రా చేద్దాం. సో ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం. సో ఇలాగా సో మనకి ఇక్కడ ఇది ఎఫ్, ఇది ఎం, ఇది పి, ఇది బి డాష్, ఇంకా ఇది ఏ డాష్. ఇదే కదా మనం అనుకున్న 2 ట్రయాంగిల్స్. ఈ యాంగిల్ ఈక్వల్, ఇది 90 డిగ్రీ, ఇది 90 డిగ్రీ. సో కాబట్టి థర్డ్ యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది. ఇలా అయినప్పుడు మనకి యాజ్ పర్ ద సిమిలారిటీ రూల్ బి డాష్ ఏ డాష్ బై
ఎంపీ ఇదే కదా, దీనికి కరస్పాండింగ్, ఈ లైన్కి కరస్పాండింగ్ లైన్ ఇదే కదా. సో ఎంపీ ఈజ్ ఈక్వల్ టు బి డాష్ ఎఫ్, అంటే ఇది దీనికి కరస్పాండింగ్ లైన్ ఏది ఇది. సో బి డాష్ ఎఫ్ బై పిఎఫ్, బి డాష్ ఎఫ్ బై పిఎఫ్. ఇక్కడ ఈ ఎంపీ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఈ డయాగ్రామ్లో చూస్తే ఈ ఎంపీ అనే లైను, ఏబి అనే లైను రెండు కూడా రెండు ప్యారలల్ లైన్స్ మధ్యలోనే ఉన్నాయి. ఇది ప్రిన్సిపల్ యాక్సెస్కి, ఇది ప్రిన్సిపల్ యాక్సెస్కి ఈ లైన్ రెండు ప్యారలల్ కదా. ఈ లైన్, ఈ లైన్, ఈ రెండు ప్యారలల్ కదా, దిస్ లైన్ అండ్ దిస్ లైన్. అప్పుడు ఇది ఇది ఈ రెండు ఈక్వల్ అవుతాయి కదా, అంటే ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఏబి అని రాసుకోవచ్చు కదా. ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఏబి. సో మనం ఇక్కడ ఎంపీ ప్లేస్లో మరి నేనేం చేస్తానంటే బి డాష్ ఏ డాష్ బై బిఏ, అది ఏబి అన్న ఒకటి బిఏ అన్న ఒకటి, ఈజ్ ఈక్వల్ టు బి డాష్ ఎఫ్ బై పిఎఫ్. ఇదిలా పక్కన పెడదాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, ఇది పక్కన పెడదాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ రెండో ట్రయాంగిల్ చూడబోతున్నాం. రెండో ట్రయాంగిల్ ఏంటంటే బిఏ అండ్ పి. ఈ ట్రయాంగిల్ బిఏపి ఇదో ట్రయాంగిల్. అలాగే బి డాష్ ఏ డాష్ పి ఇదో ట్రయాంగిల్. ఈ 2 ట్రయాంగిల్స్ సెపరేట్ చేసి బయట పట్టుకెళ్దాం. సో ఈ 2 ట్రయాంగిల్స్ చూడబోతున్నాం. సో ఫస్ట్ ట్రయాంగిల్ ఏంటంటే మనకి ఆబ్జెక్ట్ తోటి ఫామ్ అయినటువంటి ట్రయాంగిల్. ఇక్కడ నుంచి ఇది పోల్, సో ఇది పోల్ అనుకుంటే, సో ఇది ఒక ట్రయాంగిల్, ఆబ్జెక్ట్ పోల్. అలాగే ఇమేజ్తో కూడా పోల్కి ఒక ట్రయాంగిల్ ఉంది, అలాగే ఇమేజ్తో కూడా పోల్కి ఒక ట్రయాంగిల్ ఉంది. సో ఇదేంటిది, దిస్ ఈజ్ బి, ఇది ఏ. ఓకే, అలాగే ఇది బి డాష్, ఇది ఏ డాష్. సో ఇప్పుడు ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఆల్రెడీ ఇక్కడ మీకు చూపించాను నేను ఫస్టే. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది ఇక్కడ రాశాను చూసారు ఫస్ట్లో. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్, రెండు ఈక్వల్. సో ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయిపోయి ఇది ఈక్వల్. అలాగే ఇక్కడ 90 డిగ్రీ, ఇక్కడ ఏముంది 90 డిగ్రీ యాంగిల్ ఉంది, ఇక్కడ 90 డిగ్రీ యాంగిల్ ఉంది. సో ఈ రెండు కూడా ఈక్వల్. ఎప్పుడైతే 2 యాంగిల్స్ ఈక్వల్ అయిపోయో ఆబ్వియస్గా థర్డ్ యాంగిల్ ఈక్వల్, కాబట్టి ఈ రెండు కూడా సిమిలర్. ఈ రెండు కూడా ఏంటమ్మా, సిమిలర్. కాబట్టి ఇక్కడ మనకి బి డాష్ ఏ డాష్ బై బిఏ ఈజ్ ఈక్వల్ టు బి డాష్ పి బై బీపీ, బి డాష్ పి బై బీపీ. అంతేనా, ఇలా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ బి డాష్ ఏ డాష్ బై బిఏ ఉంది, ఇక్కడ బి డాష్ ఏ డాష్ బై బిఏ ఉంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అయినప్పుడు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వేషన్ 1లోని ఈక్వేషన్ 2లోని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ ఉన్నాయి, కాబట్టి రైట్ హ్యాండ్ సైడ్ కూడా రెండు ఈక్వల్ అయిపోతాయి. అంతేనా. సో రైట్ హ్యాండ్ సైడ్ రెండు మనం ఈక్వేట్ చేయొచ్చు. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే బి డాష్ పి బై బీపీ, బి డాష్ పి బై బీపీ ఈజ్ ఈక్వల్ టు బి డాష్ ఎఫ్ బై పిఎఫ్, బి డాష్ ఎఫ్ బై పిఎఫ్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాం. సో బి డాష్ పి అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బి డాష్ పి, ఇది ఏమంటాం మనం, ఇది ఇమేజ్ యొక్క పొజిషను. పోల్ నుంచి ఇమేజ్ యొక్క పొజిషన్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏమంటాము, ఇమేజ్ డిస్టెన్స్ అంటాము. సో మనకి ఇక్కడ ఇమేజ్ ఎటు ఫామ్ అయింది,
ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? సో దిస్ సైడ్. అంటే మనం ఇమేజ్ యొక్క డిస్టెన్స్ని ఫైండ్ చేయాలంటే పోల్ నుంచి వెనకకి రావాలి, అంటే లైట్ డైరెక్షన్కి ఆపోజిట్గా రావాలి. కాబట్టి ద వాల్యూ ఈజ్ మైనస్ బి డాష్ పి అనేది మైనస్ వి అవుతుంది. బి డాష్ పి ఏమవుతుంది? మైనస్ వి. బి డాష్ పి ఈజ్ మైనస్ వి బై బీపీ. బీపీ అంటే ఏంటి? దిస్ ఈజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్. అగైన్ ఇది కూడా రివర్స్లో వచ్చాం కాబట్టి మైనస్ యూ. బీపీ ఈజ్ మైనస్ యూ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బీ డాష్ ఎఫ్ అని ఉంది కదా, దీన్ని ఎలా రాయొచ్చు యాక్చువల్గా? ఈ బీ డాష్ ఎఫ్ని మనం మీరు అబ్జర్వ్ చేస్తే కనుక, సో ఇక్కడ ఎఫ్ ఎక్కడుంది? ఇక్కడెక్కడో ఉంది, అంతే కదా. సపోజ్ ఎఫ్ అనేది ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ ఎక్కడో ఎఫ్ ఉంది. సో నేను బీ డాష్ ఎఫ్ నేను ఎలా రాస్తానంటే బీ డాష్ పి మైనస్ పిఎఫ్. అంటే ఈ మొత్తంలోంచి సపోజ్ ఇలా ఉంది, బి డాష్ ఎఫ్ పి ఇలా ఉన్నాయి ఈ 3 పాయింట్లు. ఓకే, సో బి డాష్ ఎఫ్ నాకు కావాలంటే ఇది కావాలి. ఇది కావాలి అంటే నేను ఓవరాల్ లెంత్లోంచి ఈ లెంత్ని రిమూవ్ చేసేస్తే, ఓవరాల్ లెంత్లోంచి ఈ టోటల్ లెంత్ అంటే బి డాష్ పి, అందులోంచి ఏం తీసేసాను? పిఎఫ్ అంటే ఈ లెంత్ తీసేస్తే మనకు వచ్చేది బి డాష్ ఎఫ్ఏ కదా. కాబట్టి బి డాష్ ఎఫ్ని ఎలా రాసుకోవచ్చు? బి డాష్ పి మైనస్ పిఎఫ్ బై పిఎఫ్. సో బి డాష్ పి అంటే ఏంటి? ఆల్రెడీ మనం రాసాం. బి డాష్ పి అంటే ఇట్ ఈస్ మైనస్ వి మైనస్ పిఎఫ్ అంటే వాట్ ఈస్ పిఎఫ్? ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ కూడా మైనస్ ఎఫ్ఏ కదా. కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ఎఫ్ బై పిఎఫ్ అంటే అగైన్ మైనస్ ఎఫ్. సో ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ వి బై యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి ప్లస్ ఎఫ్ బై మైనస్ ఎఫ్. ఓకే, సో మైనస్ వి ప్లస్ ఎఫ్ బై మైనస్ ఎఫ్. సో ఇక్కడ మనకి ఏం చేద్దాం అంటే నెక్స్ట్, సో వి బై యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వి బై మైనస్ ఎఫ్ గాను ప్లస్ ఎఫ్ బై ఎఫ్ అంటే 1. ఎఫ్ బై ఎఫ్ అంటే ఏంటమ్మా? 1. ఇప్పుడు ఈ మైనస్ మైనస్ మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది. దీన్ని ఇటు తీసుకెళ్ళిపోండి. ఈ వి బై ఎఫ్ని ఇటు పట్టుకెళ్ళిపోతే 1 ఈజ్ ఈక్వల్ టు వి బై యూ మైనస్ వి బై ఎఫ్. ఇప్పుడు వీని కామన్ తీయచ్చు కదా. ఎక్కడ కామన్ తీస్తే 1 ఈజ్ ఈక్వల్ టు వి ఇంటూ 1 బై యూ మైనస్ 1 బై ఎఫ్. సో ఈ వి అనేది ఇటు వచ్చేస్తే 1 బై వి ఈజ్ ఈక్వల్ టు 1 బై యూ మైనస్ 1 బై ఎఫ్. సో 1 బై ఎఫ్ ఇటు తెచ్చేస్తాను. ఓకే, సో ఎక్కడో మనం సైన్ కన్వెన్షన్లో తప్పు చేసాం. సైన్ కన్వెన్షన్లో ఏదో మిస్టేక్ జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఇది మైనస్ 1 బై యూ రావాలి, ఎందుకంటే 1 బై ఎఫ్ ఇటు వస్తే ఇది 1 బై వి ప్లస్ 1 బై యూ రావాలి మనకి. ఎక్కడో సైన్ కన్వెన్షన్లో తప్పు చేసాము. ఎక్కడ సైన్ కన్వెన్షన్లో తప్పు చేసాము? సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ మీరు ఎక్కడ డెరివేషన్ ఉంటుంది చూద్దాం. ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూస్తే సో మైనస్ వి ప్లస్ ఎఫ్ బై మైనస్ ఎఫ్. ఇక్కడే తప్పు చేస్తాం. ఈ మైనస్ని పైకి పట్టుకెళ్తాం, క్యాన్సిల్ చేయడం కాదు. ఓకే, తప్పు ఎక్కడ చేస్తామంటే మనం ఎక్కడ తప్పు చేస్తామంటే ఈ ఎఫ్ని విడదీసాం కదా, అక్కడ తప్పు చేసాం. ఈ ఎఫ్ని విడదీసాం కదా ఇద్దరికి. సో ఇక్కడ విడదీసినప్పుడు ఈ మైనస్ ఎఫ్ వస్తుంది రెండో దానికి. అంటే ఇక్కడ ఎఫ్ బై మైనస్ ఎఫ్ అవుతుంది. అంటే ఇది విడదీసేటప్పుడు మైనస్ వి బై మైనస్ ఎఫ్ ప్లస్ ఎఫ్ బై మైనస్ ఎఫ్. అప్పుడు ఇది ఏమవుతుంది? ఇది క్యాన్సిల్ అయితే -1 ఉంటుంది. ఇక్కడ +1 కాదు, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ -1. సో ఇక్కడ +1 రాదు, -1 వస్తుంది. అప్పుడు ఈ -1 ఇటు వస్తే +1 అవుతుంది. ఈ v/u ఇటు వస్తే -v/u అవుతుంది. ఓకే, సో
ఇక్కడి నుంచి మనం తప్పు చేస్తాం, అందుకే మనకు రాలేదు. సో ఇది 1 ఇటు వస్తుంది, అలాగే v/f మైనస్ v/u. అగైన్ ఇందాకట్లాగే v కామన్ తీస్తాం, 1/v అవుతుంది. ఇప్పుడు 1/f మైనస్ 1/u. ఈ మైనస్ 1/u ఇటు వెళ్తే ప్లస్ 1/u. సో 1/f ఇజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. సో ఇది మిర్రర్ ఈక్వేషన్ యొక్క డెరివేషన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకోవడం. ఎందుకంటే మనకి బేసిక్స్ సరిగ్గా రాకపోతే దీనిలో చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు జేఈఈ మెయిన్స్లో. జేఈఈ మెయిన్స్కి ఈ కాన్సెప్ట్ అనేది, ఈ డెరివేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి అందరూ. ఓకే, సో ఈ డెరివేషన్ అనేది అయిపోయింది. సో ఇక్కడ మనం ఇక్కడ దాకా వచ్చేస్తాం. దిస్ రిలేషన్ ఈజ్ నోన్ యాజ్ మిర్రర్ ఈక్వేషన్. ఇక్కడ మనకు ఇంకోటి ఏంటి తెలుసు, లీనియర్ మ్యాగ్నిఫికేషన్. ఇక్కడ నుంచి మీకు 10th క్లాస్లో ఒక మ్యాగ్నిఫికేషనే ఉంటుంది, లీనియర్ మ్యాగ్నిఫికేషన్. ఈ ఇంటర్మీడియట్లో లాటరల్ మ్యాగ్నిఫికేషన్ కూడా ఉంటుంది. లీనియర్తో పాటు లాటరల్ అంటే 2 రకాల మ్యాగ్నిఫికేషన్స్ మనం చూస్తాం. సో ఇక్కడ లీనియర్ మ్యాగ్నిఫికేషన్ అంటే ఏంటి మనకి తెలుసు కదా ఆల్రెడీ. హైట్ ఆఫ్ ద ఇమేజ్ బై హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ లీనియర్ మ్యాగ్నిఫికేషన్. సో ఇవి హెచ్ డాష్ అనేవి పాజిటివ్. అంటే ఎప్పుడు కూడా ఇది ఇప్పుడు పాజిటివ్ అవుతుంది. అంటే 10th క్లాస్ వరకు ఇది పాజిటివ్. కొన్నిసార్లు ఆబ్జెక్ట్ని కింద కూడా పెట్టచ్చు, ఎలాగైనా పెట్టచ్చు. ఆబ్జెక్ట్ని ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాబట్టి ఈ హెచ్ డాష్ అనేవి పాజిటివ్ అవ్వచ్చు లేదా నెగిటివ్ అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ ద సైన్ కన్వెన్షన్. మనం ఏవైతే సైన్ కన్వెన్షన్స్ చూసామో వాటి ప్రకారముగా మనం వీటి యొక్క సైన్స్ ఇవ్వాలి. ఓకే, దాన్ని బట్టి మ్యాగ్నిఫికేషన్ ఫైండ్ చేయాలి. ఓకే, అయితే ఇక్కడ ఆ సైన్ కన్వెన్షన్స్ అన్నీ పెట్టిన తర్వాత మనకు వచ్చే ఫార్ములా ఇది. m is equal to h dash by h which is equal to minus v by u. సో ఈ ఫార్ములా కూడా యు ఆర్ వెల్ అవేర్ బికాస్ 10th క్లాస్లోనే ఇది మీరు నేర్చుకుంటారు. m is equal to h dash by h is equal to minus v by u, అండ్ దీని మీద చాలా ప్రాబ్లమ్స్ కూడా చేస్తుంటారు. ఓకే, సో వీ హ్యావ్ డిరైవ్డ్ హియర్ ద మిర్రర్ ఈక్వేషన్ అండ్ ద మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఫర్ ద కేస్ ఆఫ్ రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ కాన్కేవ్ మిర్రర్. ది ప్రాపర్ యూజ్ ఆఫ్ సైన్ కన్వెన్షన్, దీస్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ వ్యాలిడ్. సో మనం కరెక్ట్గా సైన్ కన్వెన్షన్స్ కనుక వాడితే, ఓకే, సో ఇవన్నీ అన్ని టైప్స్ ఆఫ్ మిర్రర్స్కి కూడా, అన్ని కండిషన్స్కి కూడా ఈ మ్యాగ్నిఫికేషన్ అనే ఫార్ములా అప్లికబుల్ అవుతుంది. ఇర్రెస్పెక్టివ్ దాని యొక్క ఇమేజ్ రియలా వర్చువలా అని కాకుండా దేనికైనా కూడా కరెక్ట్గా సైన్ కన్వెన్షన్స్ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఫార్ములా కరెక్ట్ ఆన్సర్స్ని ఇస్తుంది. సైన్ కన్వెన్షన్సే చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ సపోజ్ ద లోవర్ హాఫ్ ఆఫ్ ద కాన్కేవ్, ఇది ఈ క్వశ్చన్ యాక్చువల్గా 10th క్లాస్ క్వశ్చనే. హాఫ్ ఆఫ్ ద మిర్రర్ని మనం ఆపేసినా కూడా ఇమేజ్ ఫామ్ అవుతుంది. యూ మే థింక్ దట్ ఇమేజ్ విల్ నౌ షో ఓన్లీ హాఫ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, బట్ టాకింగ్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ టు బి ట్రూ ఫర్ ఆల్ పాయింట్స్. అంటే ఏ పాయింట్ దగ్గరైనా అది కరెక్టే కాబట్టి. అంటే ఇప్పుడు మనకి మిర్రర్లో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ పైన బొమ్మ ఉంది, పైన ఉన్న మిర్రరే ఉంది. ఓకే, ఈ మిర్రర్లో ఈ లైన్ ఎక్కడ హిట్ చేస్తుంది, టాప్ ఆఫ్ ద మిర్రర్ని హిట్ చేస్తుంది. అలాగే రెండో లైన్ కూడా పోల్ దగ్గర హిట్ చేసింది. సో ఈ 2 లైన్స్ కూడా అబౌవ్ ద ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతున్నాయి, నువ్వు ఈ పోర్షన్ అంతా నువ్వు క్లోజ్ చేసేసిన, ఈ పోర్షన్ అంతా కూడా నువ్వు క్లోజ్ చేసేసిన, ఈ 2 పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి, మిర్రర్కి పైన హాఫ్ ఆఫ్ ద మిర్రర్ క్లోజ్ అయిపోయింది అన్నాడు. అంటే ఇక్కడ అంతా కూడా నువ్వేదో పెట్టేసావు. ఓకే, ఒపేక్గా చేసేసావు. ఇది ఒకటే ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇక్కడ మిర్రర్, ఇక్కడ మాత్రమే నీకు మిర్రర్ ఉంది, ఇక్కడ మిర్రర్ లేదు. అయినప్పటికీ కూడా ఈ 2 లైన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ ఆఫ్ రిఫ్లెక్షన్ మిర్రర్ యొక్క హాఫ్ ఆఫ్ ద మిర్రర్ పైనే ఉంది, ఈ పాయింట్ కరెక్ట్గా హాఫ్ దగ్గర ఉంది. సో అయినప్పటికీ 2 రేస్ రిఫ్లెక్ట్ అయినవి వర్క్ చేసినా మనకి ఇమేజ్ ఫామ్ అయిపోతుంది. అంటే ఈ హాఫ్ పార్ట్ ఉన్నా లేకపోయినా పై పార్ట్లో జరిగే రిఫ్లెక్షన్ వల్ల అయినా ఇమేజ్ ఫామ్ అయిపోతుంది. ఓకే, కాబట్టి ద ఇమేజ్ విల్ బీ దట్ ఆఫ్ ద హోల్ ఆబ్జెక్ట్. However, part of the mirror, the image will be that of the whole object. However, and as the area of reflected surface has been reduced, the intensity of the image
ఇంటెన్సిటీ అనేది తగ్గుతుంది, అంటే బ్లర్గా కొంచెం బ్రైట్గా పడే ఇమేజ్ కాస్త కొంచెం బ్లర్గా కాస్త లెస్ ఇంటెన్సిటీతో వస్తుంది తప్ప ఇమేజ్ రాకుండా ఉండదు. ఓకే, ఆ రకంగా ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి, అర్థం కాని ఎగ్జాంపుల్స్ ఉంటే వాటిని కామెంట్ సెక్షన్లో పెడితే డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్, ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీగా ఉంటాయి కరెక్ట్గా కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే. ఓకే, నెక్స్ట్ ఈజ్ రిఫ్రాక్షన్. సో రిఫ్లెక్షన్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే పార్ట్ ఏంటి, రిఫ్రాక్షన్. సో ఇక్కడ మనకి వెన్ ఏ బీమ్ ఆఫ్ లైట్ ఎన్కౌంటర్స్ అనదర్ ట్రాన్స్పరెంట్ మీడియం, అంటే జనరల్గా మిర్రర్లో ఏంటి, ఒక పక్క ఒక మీడియం ఉంటుంది, ఇంకో పక్క మీడియం ఉన్నా కూడా ఇది ఒపేక్ మీడియం కాబట్టి ఒపేక్ మీడియం కాబట్టి ఇక్కడ లోపలికి వెళ్ళదు, ఇది రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఇలాగా లైన్ అనేది రిఫ్లెక్ట్ అయిపోతుంది. కానీ రిఫ్రాక్షన్లో అలా కాదు. రిఫ్రాక్షన్లో ఏం జరుగుతుంది, సో ద లైట్ విల్ ట్రావెల్ ఇంటూ అనదర్ మీడియం. ఇట్ మే బి రేరర్ మీడియం ఆర్ ఇట్ మే బి ఏ డెన్సర్ మీడియం. అయితే ఇక్కడ ఏ పార్ట్ ఆఫ్ లైట్ గెట్స్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్ టు ద ఫస్ట్ మీడియం వైల్ ద రెస్ట్ ఎంటర్స్ ద అదర్స్. ఇక్కడ ఈవెన్ దో రెండో మీడియం ట్రాన్స్పరెంట్ అయినప్పటికీ కూడా కంప్లీట్ లైట్ అనేది, అంటే మీడియం 1లో ఉన్నటువంటి టోటల్ లైట్ అనేది మీడియం 2లోకి ఎంటర్ అవ్వదు. ఓకే, సో కొంత సెకండ్ మీడియంలోకి వెళ్తుంది. ఏ రే ఆఫ్ లైట్ రిప్రజెంట్స్ ఏ బీమ్, ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ద obliquely incident ray of light that enters the other medium changes at the interface of the two media. అంటే ఏదైతే లైట్ రే మనకి మీడియం 1 నుంచి మీడియం 2కి ఇలా ఆబ్లీక్గా అంటే అట్ అన్ యాంగిల్ ఇన్ బిట్వీన్ 0 and 90 ఈ మధ్య యాంగిల్లో ఏదో ఒక యాంగిల్లో ఇది ఇన్సిడెంట్ అయినప్పుడు, ఓకే, సో అది దాని యొక్క ఓరియంటేషన్ ఆఫ్ ద పాత్, అంటే ఇలా కానీ సో ఓరియంటేషన్ ఇట్లా వచ్చే ఇలా వెళ్ళకుండా అయితే నీరర్ టు ద నార్మల్, అవే ఫ్రమ్ ద నార్మల్, ఈ రకంగా అది ఫర్దర్గా దాని యొక్క ప్రాపిగేషన్ని మార్చుకుంటుంది. దిస్ ఫినామినా ఇస్ కాల్డ్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. ఈ రకంగా దాని పాత్ని మార్చుకుని ట్రావెల్ చేసే ఈ ఫినామినా ఏదైతే ఉందో దాన్ని మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటాము. ఓకే, స్నెల్స్ ఎక్స్పెరిమెంటల్ ఒబ్టైన్డ్ ద ఫాలోయింగ్ లాస్ ఆఫ్ స్నెల్ అనే ఆయన ఈ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ మీద చాలా రీసెర్చ్ చేసి ఆయన కొన్ని లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇచ్చాడు. ఇక్కడ కూడా సేమ్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ లాగే ఫస్ట్లా ఉంటుంది. ఇన్సిడెంట్ రే, రిఫ్రాక్టెడ్ రే అండ్ ద నార్మల్ ఇవన్నీ కూడా సేమ్ ప్లేన్లో ఉంటాయి. ఇది మొదటి రూల్. ద రేషియో, ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా, చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ద రేషియో ఆఫ్ సైన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యొక్క సైన్ బై యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ యొక్క సైన్ విల్ బి ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ ద రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ ద మీడియం. సో ఇక్కడ n21 అన్నాడంటే అర్థం ఏంటి, ఇక్కడ n21 అంటే n2/n1, మీడియం 2/మీడియం 1 యొక్క రిఫ్రాక్టివ్ ఇండిసెస్ వేయాలి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ పేజ్లో చూపిస్తాడు. సో వేర్ n21 ఇస్ ఎ కాన్స్టెంట్, ఇది ఒక కాన్స్టెంట్, ఒక మీడియంకి కాన్స్టెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక మీడియంకి ఒక కైండ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మాత్రమే ఉంటుంది. దాన్ని ఆప్టికల్ డెన్సిటీ బట్టి ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది డిఫైన్ అవుతుంది. ఓకే, సో ఈ స్నెల్స్ లా గురించి కూడా మనం 10th క్లాస్లో ఈ ఫార్ములా నేర్చుకున్నాం, దీని మీద బేసిక్స్ అర్థం చేసుకున్నాం, దాన్ని క్వశ్చన్స్ రూపంలో కూడా చేసాము. ఓకే, సో ఇది ఒక మెటీరియల్ ప్రాపర్టీ. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మెటీరియల్ ప్రాపర్టీ. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మెటీరియల్ మారితే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా మారిపోతుంది. అయితే హైయెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటి మెటీరియల్ ఏది, హైయెస్ట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్నటువంటి మెటీరియల్ డైమండ్. ఇది కూడా మనం 10th క్లాస్లో టేబుల్ ఉంటుంది, అందులో చూసుంటాము. ఆప్టికల్ డెన్సిటీ ఈజ్ హైయెస్ట్ ఫర్ డైమండ్. ఆప్టికల్ డెన్సిటీ దేనికైతే ఎక్కువ ఉంటుందో దాని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఆప్టికల్లీ డెన్సర్ మీడియం, దట్ మీన్స్ ఆప్టికల్ డెన్సిటీ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ విల్ బి ఆల్సో మోర్. సో ఇది పెరిగితే అది పెరుగుతుంది. ఆప్టికల్ డెన్సిటీ, నార్మల్ డెన్సిటీ ఒకేలాంటివి కాదు.
కొన్ని ఆబ్జెక్ట్స్కి నార్మల్ డెన్సిటీ తక్కువ ఉన్న ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో ఆప్టికల్ డెన్సర్ ఆబ్జెక్ట్స్ అన్నిటికీ ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ ఉండాలని రూల్ లేదు. అలాగే లెస్ డెన్సర్ ఆబ్జెక్ట్కి లెస్ ఆప్టికల్ డెన్సిటీ ఉండాలని కూడా రూల్ లేదు. ఓకే, కాబట్టి ఎప్పుడు కూడా డెన్సర్ ఆబ్జెక్ట్ అనేది లైట్ విషయానికి వచ్చేసరికి ఆప్టికల్ డెన్సిటీ మాత్రమే చూడాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అదే రాశాడు, ఆప్టికల్ డెన్సిటీ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ మాస్ డెన్సిటీ. ఓకే, సో మాస్ డెన్సిటీ తక్కువ ఉన్నా కూడా ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టర్పంటైన్ అండ్ వాటర్. జనరల్గా వాటర్ ఈజ్ మోర్ డెన్సర్ దాన్ టర్పంటైన్. ఓకే, కానీ ఆప్టికల్ డెన్సిటీకి వచ్చేసరికి టర్పంటైన్ విల్ హ్యావ్ మోర్ ఆప్టికల్ డెన్సిటీ దాన్ వాటర్. సో వాటర్లో ఎక్కువ లైట్ రే రిఫ్రాక్ట్ అవుతుంది రాదర్ దాన్ టర్పంటైన్. సో ఈ రకంగా అంటే మాస్ డెన్సిటీ తక్కువ ఉన్నా కూడా ఆప్టికల్ డెన్సిటీ ఎక్కువ ఉంటే దానికి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈజ్ టర్పంటైన్ అండ్ వాటర్. ఓకే, సో ఇక్కడ N12 అంటే ఇక్కడ రెండు రకాల రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఉంటాయి, N12, N21. N12, N21. సో N12 అంటే మీడియం 1/మీడియం 2. ఓకే, సో ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన ఎల్స్లా ఇక్కడ వచ్చాం కదా, ఇక్కడ మనకి కొంచెం క్లారిటీగా చెప్తే జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీడియం 1 అనుకోండి, ఇది మీడియం 2 అనుకోండి. ఓకేనా, సో మీడియం 1ని ఎయిర్ అనుకోండి. జనరల్గా లైట్ రే అనేది అక్కడ సన్ దగ్గర స్టార్ట్ అయ్యి అట్మాస్ఫియర్లోంచి రావాలి కదా, మధ్యలో ఇంకెవరు రారు. సో ఏ లైట్ రే అయినా ఫస్ట్ మీడియం ఎంటర్ అయ్యేది ఏంటి, ఎయిర్. సో సన్ నుంచి వచ్చే లైట్ రే డైరెక్ట్గా మన ఎర్త్కి తాకే ముందరే అది అట్మాస్ఫియర్లో ట్రావెల్ చేస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ అన్ని కండిషన్స్లో మీడియం 1 అనేది ఎయిర్ ఉంటుంది. మీడియం 2 అనేది వాటర్ ఉండొచ్చు, ఆయిల్ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదైనా లెన్స్ ఉండొచ్చు, మన కళ్ళద్దాలు అయి ఉండొచ్చు. కాబట్టి సో మీడియం 1 ఎయిర్ అనుకుంటే, మీడియం 2 ఏదో ఒక మీడియం, వాట్ ఎవర్ ఇట్ మే బి అదర్ మీడియం అదర్ దాన్ ఎయిర్. ఓకే అనుకున్నప్పుడు ఇప్పుడు మనకి సైన్ ఐ బై సైన్ ఆర్ అంటే ఈ రే అనేది ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఈ ప్లేన్ ఆఫ్ నార్మల్ ఏదైతే ఉందో దాని తర్వాత ఇలాగా ది డెన్సర్ మీడియం అయితే టువర్డ్స్ ద నార్మల్ వస్తుంది. కాబట్టి ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అయితే ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అవుతుంది. ఇది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అయితే దెన్ సైన్ ఐ బై సైన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు మీడియం 2 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N2 అనుకుంటే, మీడియం 1 యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ N1 అనుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు N2 బై N1. దీన్నే మనం N21 అని రాస్తాం, N2 బై N1. అలాగే ఇప్పుడు N12 అన్నామంటే అర్థం ఏంటి, N1 బై N2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/N21. ఎందుకంటే N21లో N2 కింద పైన ఉంది, N12లో N2 కింద ఉంది. కాబట్టి ఇది రివర్స్ చేస్తే N21 రివర్స్ చేస్తే N12 వస్తుంది. అది మనకి ఇక్కడ చెప్పాడు N12కి N21కి రిలేషన్షిప్. ఓకే, అలాగా ఒక్కొక్కసారి మల్టిపుల్ మీడియంస్లోంచి కూడా ట్రావెల్ చేయొచ్చు లైట్ రే. అంటే మీడియం ఇలాగా మీడియం 1 ఒకటి ఉంటుంది, మీడియం 2 ఇంకోటి ఏదో ఉంటుంది, మళ్ళీ మీడియం 3 కూడా ఉండొచ్చు. ఇలాగా నెంబర్ ఆఫ్ మీడియంస్కి వచ్చేటప్పుడు మనకి N31 కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయొచ్చు అంటే N31ని అంటే N31 అంటే N3/N1 అంతేనా, N31 అంటే N31 అంటే N3/N1. దీన్ని ఎలా రాయొచ్చు, N3/N2 ఇంటూ N2/N1. అంటే ఇక్కడ ఎలాగో N2 క్యాన్సిల్ అయిపోద్ది, పైన కింద పెట్టా. సో N32 ఏమవుతుంది, N32 ఇదేమవుతుంది, N32 అవుతుంది, ఇది N21. లేదా దీన్నే ఇంకోలా కూడా రాయొచ్చు, ఈ N1 ఇటు తెచ్చుకొచ్చి. ఓకే, వాడు ఇక్కడ ఏమంటున్నాడంటే N32 ఈజ్ ఈక్వల్, ఇది N31 రాశాను నేను, N32 కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకేం కావాలి, N32 కావాలి.
n32 కావాలనుకోండి, n32 అంటే ఏంటి అర్థం? n3/n2. ఇక్కడ మళ్ళీ నేనేం చేయొచ్చు? n3/n1 ఇంటూ n1/n2 రాసుకోవచ్చు. రాసినప్పుడు ఇదేమవుతుంది? ఇది n31 అవుతుంది ఇంటూ ఇదేమవుతుంది? n12. అంటే n32 is equal to n31 into n12, n31 into n12. ఈ రకంగా మనం ఈ రిఫ్రాక్టివ్ ఇండిసెస్ మధ్యలో కొన్ని రిలేషన్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఈ రకంగా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది మనం చూడొచ్చు. ఇంకా డీటెయిల్డ్గా దీని గురించి, అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.